నమస్కారం. SR7 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. గ్యారంటీ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు జరగాలి. సత్తుపల్లి ఎమ్మెల్యే పెనుబల్లి మండలం ఎరుగట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు మరింత ప్రజాసేవ, ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించే అవకాశం, గౌరవం అందించిన ప్రజలందరికీ ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు, ఖమ్మం జిల్లా మంత్రివర్యులు శ్రీ బట్టి విక్రమార్క, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ ఎటువంటి రాజకీయ పక్షపాత ధోరణి లేకుండా ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు అందించడమే మన కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని, కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉంటాము. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, విజయ్ కుమార్లు అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎస్ఐ, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే మీరందరూ కూడా మా మీద సంపూర్ణంగా నమ్మకం ఉంచి మేము వస్తే మీకు అభివృద్ధి ఫలాలు అందుతాయి, మా జీవితాలు బాగుపడతాయి, మాకు మార్పు కావాలి, ఇంత ముందులా కాదు అనుకుని మీరందరూ సపోర్ట్ చేసి ఆదరించి మమ్మల్ని ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా, గర్వకారణంగా ఉంది. మన సోనియమ్మ గారు తుక్కుగూడ సభలో ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారో అదే విధంగా ఆ దిశలో భాగంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపలే 2 పథకాలు అమలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దానివల్ల ఎంతో మంది పేద మధ్యతరగతి మహిళలు మన ప్రయాణాలు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ పక్కన ఊళ్ళకి వెళ్ళి రావడం కానీ, అట్లాగే మన పనులు చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా భాగం మనకి ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ కింద పోయేది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంతో లబ్ధి చేకూరుతుంది. దీనికోసం మన రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి మన చప్పట్లతో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వస్తే అది ప్రవేశపెట్టింది మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చలువ వల్ల మనం కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి, అవునా కాదా? మన ఊళ్ళోనే చాలా మంది, మన ఇళ్లలోనే లేదా పక్కిల్లో, మన వీధిలో కూడా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. అంతకుముందు పేదవాళ్ళు ఎంతో మంది సరైన వైద్య సౌకర్యాలు లేక చనిపోవడం జరిగేది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన డాక్టర్ కనుక ఆయన ఆలోచించి మన కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకునే దానికోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పెరిగిన ఖర్చుల దృష్ట్యా అది సరిపోవట్లేదు అమౌంట్ అనేసి 10 లక్షలకు పెంచడం జరిగింది. అలానే మోకాలు ఆపరేషన్ కూడా ఇప్పుడు దాంట్లో చేర్చడం జరిగింది. దీనివల్ల ఇంకా ఎన్నో లక్షల మంది ప్రాణాలకి మనకు భరోసా చేకూరింది. దీని గురించి మనం రేవంత్ రెడ్డి గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.